హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐటమ్ మీడియా. ఈ రోజు మనతో ఉన్నారు ఆంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన బోనిగల సలోమన్ గారు. ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్ అయి ఉండొచ్చు, లేదంటే ఎంపవర్మెంట్ అయి ఉండొచ్చు, ఎర్నింగ్ క్యాపబిలిటీస్ అయి ఉండొచ్చు, ఉమెన్కి ఏ విధంగా ఉంటాయి, ఎటువంటి ఆపర్చునిటీస్ వాళ్ళకు ఉన్నాయనేది తెలుసుకుందాం ఈరోజు ఎపిసోడ్లో. హాయ్ సార్. నమస్తే అండి. సార్, సో ఇంటర్లో చెప్పిన విధంగా ఉమెన్ కోసం ఎలాంటి ప్లాన్స్ అండ్ ఎలాంటి స్ట్రాటజీస్ అండ్ ఎలాంటి అప్కమింగ్ ఈవెంట్స్ ఉన్నాయంటారు? మంచి క్వశ్చన్ అడిగారండి విరాట్ గారు. ఇప్పుడు మనము పేదవారు, మధ్యతరగతి వారు లేదా ధనవంతులు కూడా ఇప్పుడు ఎలా ఇన్వెస్ట్మెంట్ చేసి ఎలా ధనవంతులు అవ్వాలన్న కాన్సెప్ట్ మీద మనం వీడియోలు చేస్తున్నాం. ఇప్పుడు మన మన మహిళలు, మన స్త్రీమూర్తులు జనరల్గా వాళ్ళకున్న బేసిక్ ఏంటంటే, వాళ్ళకి ఉన్న లక్షణం ఏమిటంటే, గృహిణులు వాళ్ళకి ఎంత వచ్చినా కానీ సేవ్ చేసుకోవడం వాళ్ళకి అలవాటు. సో గృహిణుల కోసం నేను ఏంటంటే, సంప్రదాయబద్ధమైన ఇన్వెస్ట్మెంట్స్లో వాళ్ళు సేవ్ చేస్తున్నారు. జనరల్గా ఏమిటి, వచ్చే ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్, దాన్ని సేవింగ్ అంటారు. ఒక 20,000 వస్తుంది, 15,000 18,000 ఖర్చు పెట్టారు అనుకోండి, వచ్చి సేవింగ్. దాన్ని నేనేం చెప్తున్నానంటే విరాట్ గారు, బ్యాంక్స్లో వద్దు, నేను డిస్కరేజ్ చేస్తున్నా బ్యాంక్స్లో. ఎందుకంటే సేవింగ్స్లో 3% వస్తుంది, పావలా వడ్డీ. ఎఫ్డీలో కూడా ₹0.5 వడ్డీ, 6% వస్తుంది, 7 వస్తుంది. ఇన్సూరెన్స్ ఎండోమెంట్ పాలసీస్లో కూడా తక్కువ వస్తుంది. అలాగే పోస్ట్ ఆఫీస్, తర్వాత రియల్ ఎస్టేట్ కూడా నేను ఏం చెప్తున్నానంటే, వెంటనే మీకు ఇన్కమ్ జనరేట్ అయ్యేదైతే రియల్ ఎస్టేట్కి వెళ్ళొచ్చు. ఏమిటి, రెంట్ రావటం, ఫర్ ఎవర్ ఇన్కమ్, రెంట్ కానీ దాని మీద. అయితే ఓన్లీ అప్రిసియేషన్ కోసం అయితే రియల్ ఎస్టేట్కి పెద్ద మొత్తంలో కావాలి. రియల్ ఎస్టేట్కి ఒక సామాన్యమైన వ్యక్తులు, పేదవారు వెంటనే కొనాలంటే మీరు కొనలేరు. కాబట్టి మీకోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీస్ అనే సాధనం ఉంది. ఈక్విటీస్ అంటే మీరు ఇంట్లో కూర్చొని కూడా, చదువున్నా లేకపోయినా ఇంట్లో కూర్చొని కూడా 30 నుంచి 50 కంపెనీలో ఓనర్షిప్ పొందొచ్చు. మన మహిళలకి నేను ఏం చెప్తున్నానంటే, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఎంటర్ అవ్వండి. అది కూడా డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఎంటర్ అవ్వండి. నెలకి ₹1,000, చిన్న వాళ్ళైతే 10,000 వచ్చే వాళ్ళైతే నెలకు ₹1,000, లేదు ఒక 20-30 వేలు వచ్చే వాళ్ళైతే నెలకు ₹3,000 మీరు ప్రతి నెల కట్టేలాగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లోకి మీరు ఎంటర్ కండి. ఎంటర్ అయితే ఏమిటి లాభం మీకు అర్థం కావటం కోసం నేను క్యాలిక్యులేషన్స్ ఇస్తున్నాను. నెలకి ₹1,000తో 30 సంవత్సరాలు మీరు, ఒక 20 ఏళ్ళ మహిళ, 25 ఏళ్ళ మహిళ, 30 ఏళ్ళ గృహిణి, ₹1,000తో 30 సంవత్సరాలు దీర్ఘకాలం మీరు ఇన్వెస్ట్ చేస్తే 12% రిటర్న్స్ వస్తున్నాయని మనం అజ్యూమ్ చేస్తే, నెలకి ₹1,000తో కూడా మీకు ₹30 లక్షల వెల్త్ క్రియేట్ అవుతుంది. అదే 3,000 కట్టే మహిళకి 30 ఇయర్స్, ఒక 25 ఇయర్స్ అప్పుడు మీరు ఎంటర్ అయ్యి, ఒక 30 ఇయర్స్ అయిపోయింటే ఇంకొక 30 ఇయర్స్ మీరు పెట్టుకుంటే 12%తో, సిప్ క్యాలిక్యులేటర్ గూగుల్లోకి వెళ్ళి మీరు చూసుకోండి, 12% అజ్యూమ్షన్. ఇది గ్యారంటీయా? రిటర్న్ అంటే గ్యారంటీ కాదు. 12 రావచ్చు, 11 రావచ్చు, 10 రావచ్చు, ఇంకెక్కువ కూడా రావచ్చు. మనం ఎందుకు 12% ఇస్తున్నామంటే, సెన్సెక్స్ హిస్టారికల్ రిటర్న్స్ 15% ఇచ్చింది, నిఫ్టీ కూడా 12 to 14 ఇచ్చింది. కాబట్టి మనం గత చరిత్రను తీసుకొని ఇస్తున్నాము. నెలకు 3,000తో కూడా మీకు 93 లక్షలు వస్తుంది 30 సంవత్సరాలు. ఒక్కొక్క సంవత్సరం 31 సంవత్సరం పెడితే మీరు 1,03,00,000 వస్తుంది 12%తో. ప్రతి మహిళ కోటీశ్వరాలు కావాలన్నది నా కోరిక. ఎలా అవుతారు మరి మీరు? ఎలా అవుతారంటే, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే మీ యొక్క డబ్బుని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ సంస్థలో 30 నుంచి 50 కంపెనీల్లో మీకోసం షేర్లు కొంటారు. మీకోసం మీరు ఇంట్లో పనిచేస్తూ కూడా సెకండ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. సెకండ్ ఇన్కమ్ కూడా సక్రమ సంపాదన. ఎంతోమంది, కొంతమంది ఏం చేస్తారు, మహిళలు చేయరు, కొంతమంది ఏం చేస్తారు, లంచాలని అవన్నీ ఇవన్నీ మోసాలు చేసి ధనవంతులు అవుతారు. ఇక్కడ మీరు రైట్ రాయల్గా గవర్నమెంట్ ఇచ్చిన ఆపర్చునిటీ, ఈక్విటీస్ స్టాక్ మార్కెట్ అనేది గవర్నమెంట్ ఇచ్చిన ఆపర్చునిటీ. స్టాక్ మార్కెట్ అనగానే మళ్ళీ ఏ షేర్ కొనాలి ఏమిటి, F&O ఫ్యూచర్ ట్రేడింగ్స్కి వెళ్ళొద్దు. స్టాక్స్ కూడా డైరెక్ట్ స్టాక్స్ కొనాలంటే మీకు రీసెర్చ్ చేయాలంటే మీకు టైం సరిపోదు. ఏ సెక్టార్ పెరుగుతుంది, ఏ కంపెనీ పెరుగుతుంది ఏమిటంటే మీకు టైం సరిపోదు. అందుకని నేను ఏం చెప్తున్నానంటే, ఒక ప్రొఫెషనల్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా, ప్రొఫెషనల్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ ద్వారా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లోకి మీరు ఎంటర్ అయితే, ఒక ఆర్డినరీ మహిళ మీ భర్తకి చెప్పి చేసినా పర్లేదు, చెప్పకుండా చేసినా పర్వాలేదు, తల్లిదండ్రులకు చెప్పి చేసినా పర్లేదు, చెప్పకుండా చేసినా పర్లేదు, కోటీశ్వరులు అవ్వచ్చు.
ఇప్పుడు మనం ఆర్డినరీగా ఉన్నా కానీ, మధ్యతరగతి వారిగా ఉన్నా కానీ 20-25 ఏళ్ళు 30 ఏళ్ళ తర్వాత మన కుటుంబాన్ని ఆర్థికంగా ఎంపవర్ చేసుకోవచ్చు. రిస్క్ లేదా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో? రిస్క్ ఉంటుంది. షార్ట్ పీరియడ్లో రిస్క్ ఉంటుంది. ఎప్పుడు కూడా ఈక్విటీస్లో దీర్ఘకాలం ఉంటే రిస్క్ తగ్గిపోద్ది. రెండు కారణాల వల్ల రిస్క్ తగ్గిపోద్ది ఈక్విటీస్లో. ఒకటేమిటి, దీర్ఘకాలం ఉండాలి. ఇంకొకటి ఏమిటి, డైవర్సిఫికేషన్. డైవర్సిఫికేషన్ ఏంటి, ఎప్పుడు ఒకే చోట పెట్టకూడదు, ఒకే స్టాక్లో పెట్టం. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ సిద్ధాంతమే ఒకే స్టాక్లో పెట్టం, ఒకే రంగంలో పెట్టం. అందుకే 40 కంపెనీలు పెడతాం. అప్పుడు ఏమైంది, మీరు ఇచ్చిన 100 రూపాయలని 40 కంపెనీల్లో షేర్లు కొన్నప్పుడు ఒక కంపెనీ దివాలా తీసింది అనుకోండి, వాషౌట్ అయింది. అయినా మన డబ్బులు ఎంత పోతాయి, 2-3 రూపాయలు పోతాయి. అందుకని డైవర్సిఫికేషన్ వల్ల ఏమవుద్ది, రిస్క్ తగ్గిపోద్ది. దీర్ఘకాలం ఉండటం వల్ల ఏమవుద్ది, వాలటిలిటీ మీకు ఫ్రెండ్ అయింది. ప్రతి నెల మీరు కొంటున్నారు కాబట్టి, మీరు కొనేవాళ్ళు కాబట్టి ప్రతి నెల కొంటున్నారండి. మీరు సపోజ్ విరాట్ గారు మీరు బైక్ కొన్నారు 1,00,000, నెక్స్ట్ మంత్ 90,000కి వచ్చింది బైక్, మీకు లాభం కదా కొనే వాళ్ళకి, అవునా కదా. ఇప్పుడు బంగారం కొంటున్నారు మహిళలు, తులం 80,000 అనుకోండి, 75,000కి వచ్చింది, కొనే వాళ్ళకి లాభమా నష్టమా, తక్కువ దొరుకుతుంది. అలాగే స్టాక్స్ కూడా మనం 30 ఏళ్ళు ఎందుకు చెప్పామంటే ఎవ్రీ మంత్ కొంటున్నాం మనం 3,000తో, మహిళలు కొంటున్నారు ఎవ్రీ మంత్ 3,000తో, 30 నుంచి 50 కంపెనీల స్టాక్స్. దానివల్ల ఏమైంది, యావరేజ్ రేటు తక్కువకి వస్తుంది. దానివల్ల ఎస్ఐపి పద్ధతి అనేది అవలంబించినట్లయితే ఎక్కువ ప్రాఫిట్స్ లాంగ్ టర్మ్ లో లాంగ్ టర్మ్ లో ఉంటుంది. ఎస్ఐపి ఎవరు చెప్తున్నాం అంటే ఒకటేసారి డబ్బు లేదు కాబట్టి మీకు ఎస్ఐపి చెప్తున్నాం. డబ్బు ఉంటే లంసం పెట్టుకోవచ్చు, లంసంలో కూడా లాభం దీర్ఘకాలంలో మార్కెట్స్ ఎప్పుడు ముందుకే ఉంటాయి. లంసం ప్లస్ ఎస్ఐపి కూడా చేసుకోవచ్చు. ఎందుకు దీర్ఘకాలంలో లాభం ఉంటుందంటే విరాట్ గారు 45 ఏళ్ల క్రితం 100 సెన్సెక్స్, ఈరోజు 80,000. నిఫ్టీ 1000కి స్టార్ట్ అయింది, ఈరోజు 24,000. ఇండిసెస్ ఎప్పుడు, మార్కెట్స్ ఎప్పుడు మన దేశం యొక్క ఎకానమిక్ సూచిక. ఏ మార్కెట్స్ అయినా ఆ దేశం యొక్క ఎకానమిక్ సూచిక. ఆ దేశంలో ఎకనామికల్గా ముందుకెళ్తుంటే, ఆ దేశంలో అన్ని మ్యాక్రో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ బాగుంటాయి. అంటే ఇన్ఫ్లేషన్ తక్కువలో ఉండి, ఉద్యోగాల కల్పనలో ఉంటూ, దేశం అభివృద్ధి చెందుతూ ఉంటే, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతూ ఉంటే ప్రజలకి, అంటే సంపాదించే శక్తి, తర్వాత ఖర్చు పెట్టే శక్తి పెరుగుతూ ఉంటే ఏమంటే ఆ దేశం ముందుకెళ్తా, అందరికీ ధనం బాగా వస్తూ ఖర్చు పెడుతూ ఉంటే అన్ని కంపెనీల స్టాక్స్ పెరుగుతూ ఉంటాయి. మీకు బాగా ఇన్కమ్ వస్తుంది అనుకోండి, బైక్ కొంటారు, కారు కొంటారు, ఇల్లు కడతారు, ఇంకా మీరు లావిష్గా మీ యొక్క టూర్స్ ప్లాన్ చేస్తారు. ఇదంతా ఎకానమీ. సో మనం ఏం చెప్తున్నామంటే మన దేశ ఎకానమీ చక్కగా ముందుకెళ్తుంది, జీడిపి చక్కగా ముందుకెళ్తుంది, మ్యాక్రో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ బాగున్నాయి. ఈ యొక్క అభివృద్ధిలో నెక్స్ట్ 15 ఏళ్ళు 20 ఏళ్ళు మన దేశం నెంబర్ 1 కాబోతుంది. కాబట్టి ఈ అభివృద్ధిలో మీరు పార్టిసిపేట్ అవ్వండి. సంప్రదాయమైన ఎఫ్డీలు, ఆర్డీలు, ఎండోమెంట్ పాలసీస్ వదిలేసేయండి, రిస్క్ తీసుకోండి. బట్ కాల్కులేటివ్ రిస్క్ తీసుకున్న షార్ట్ టర్మ్లో మాత్రమే రిస్క్ ఉంటుంది, దీర్ఘకాలంలో రిస్క్ ఉండదు. చెత్త స్టాక్స్, చిన్న పెన్నీ స్టాక్స్, రూపాయి స్టాక్స్, 2 రూపాయల స్టాక్స్ నేను రికమెండ్ చేయట్లా, F&O రికమెండ్ చేయట్లా, ట్రేడింగ్ రికమెండ్ చేయట్లేదు. డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ రికమెండ్ చేస్తున్నా. మహిళలు మీరు ఎంపవర్ కండి, ఇంట్లో ఉంటూ మీరు కోటీశ్వర్లు కండి. ఓకే విరాట్ గారు, మన ఐ డ్రీమ్ ద్వారా నేను మహిళలు ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియోని మీరు ఒకరికొకరు షేర్ చేసుకోండి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో ఎంటర్ అవ్వండి. ఎలా ఇన్వెస్ట్ చేయాలో మాకు ఫోన్లు చేయండి, మేము చెప్తాము. మాలాంటి ప్రొఫెషనల్ ఎవరికైనా మీరు ఫోన్ చేయండి. అయితే ఇక్కడ అవేర్నెస్ ఏమిటంటే కొన్ని టెలిగ్రామ్ యాప్స్ ద్వారా కొంతమంది సైబర్ నేరస్తులు మిమ్మల్ని ఆ స్టాక్స్ కొనండి, ఈ స్టాక్స్ కొనండి అని ఏమన్నా ఫ్రాడ్ లింక్స్ వస్తే వాటి జోలికి వెళ్ళకండి. అఫీషియల్గా ప్రొఫెషనల్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఎంటర్ కండి, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు ఎంటర్ కండి. చక్కగా మీరు ఎంపవర్ అవ్వమని నేను మనస్ఫూర్తిగా మహిళల కోసం ఈ ఎపిసోడ్ అంకితం చేస్తుంది. వండర్ఫుల్ సార్. సో ముఖ్యంగా ఉమెన్ ఆడియన్స్ ఎవరైతే ఈ వీడియో చూస్తూ ఉన్నారో తప్పకుండా మీరు మీ ఇన్వెస్ట్మెంట్ ప్రొసీజర్ని ఇమీడియట్గా స్టార్ట్ చేయొచ్చు. అండ్ దట్టు ఒక స్పెసిఫిక్ ప్రొఫెషనల్ ద్వారా మీరు స్టార్ట్ చేసే స్కోప్ అనేది మీకు బొనగల సొలొమన్ గారి ద్వారా కల్పించే అవకాశం చెప్పవచ్చు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి సార్తో మాట్లాడవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి విరాట్ గారు.